మన సంజామల హాస్టల్ ఉంది కదా, ఆ హాస్టల్లో ఉండి నేను ఎదుర్కొంటున్నాను. మన హెడ్ మాస్టర్ సారు వారి యొక్క అంటే ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలి ఈ విధంగా ఉండేదంటే హాస్టల్ పిల్లల మీద ఉండేది. ఎందుకంటే హాస్టల్లో ఉండి కూడా వాళ్ళు క్లాస్కు రాకుండా ఏమన్నా హాస్టల్లో పడుకుంటున్నారా, హాస్టల్లో ఏమన్నా ఉంటున్నారా, ఇళ్ళ కాడ స్కూల్కి వచ్చి ఇక్కడ టైం దొరికేటప్పుడు. నెక్స్ట్ వచ్చేస్తాం నేను మన పెద్ద తెలుగు సార్కి వస్తాను, సుబ్బిరామిరెడ్డి సార్ దగ్గరికి. సుబ్బిరామిరెడ్డి సారు మా బ్రదర్, అంటే మాకు అన్న ఉన్నాడు. ఆ చదువుకోవడానికి ఇంటికి పోయి మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేసుకుంటే మనం దాన్ని మన తెలుగుని చదవకుండా కూడా ఆ ఎగ్జామ్ రాయగలిగినంత మనకు నెమ్మదిగా మనకు ప్రతి ఒక్కటి నేర్పించేవారు తెలుగు సారు. దాని తర్వాత మన చిన్న తెలుగు సార్ కూడా ఉన్నారు. మేము ఏ సెక్షన్ ఉండడం వల్ల ఎక్కువ సార్ మాకు క్లాస్ తీసుకునేవారు కాదు. కాకపోతే 2-3 సార్లు మాకు క్లాస్ తీసుకున్నారు. తెలుగు సార్ కూడా మాకు మంచి క్లాసులు తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ సార్ మనకు సుబ్బారావు సార్ వస్తున్నారు. సుబ్బారావు సార్ మాకు అన్నిటికంటే ముందు ఫస్ట్ క్లాస్ వచ్చేసి మాకు మ్యాథ్స్ పీరియడ్ ఉండేది. సార్ కావచ్చు, వీళ్ళ యొక్క ఫిజిక్స్ అంటే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, నాకు కూడా ఒక అపోహ ఉండేది. ఫిజిక్స్ అంటే మనకు వాళ్ళ యొక్క ల్యాబ్లో మనకు అంటే అయస్కాంత క్షేత్రం గురించి కానీ మనకి ఏదైనా కానీ వాళ్ళ క్లాసులు చెప్పుకునే విధానాన్ని మనకు వాళ్ళ ప్రయోగాత్మకంగా మనకు చూపించే విధానం మనకు చాలా యూస్ఫుల్గా మనకు నేర్చుకోవడానికి ఉపయోగపడే విధంగా నాకు ఉండేది. నేలలు ఏవంటే నేను నల్లరేగడి రాసి దానిని మళ్ళీ కొట్టేసి రాశాను. అంటే వేరే వాళ్ళు నాకు ఆన్సర్ చెప్పడంతో కొట్టేసి రాశాను. అది కూడా సీతారామయ్య సార్ గమనించారు. అప్పుడేమలేదు. దాని తర్వాత పేపర్ ఇచ్చేటప్పుడు 24.5 మార్కులు వస్తే నేను కూడా 24.5 వచ్చాయి. సార్ ఏమది అని సార్ అన్నారు. అంటే కాకపోతే సార్ యొక్క ఇంటెన్షన్ ఏమంటే థియరీలో మనం ఎంత రాసినా కానీ మ్యాక్సిమం మార్క్స్ మనం గెయిన్ చేయలేము. కాకపోతే 1 మార్క్స్ బిట్ 1 క్వశ్చన్స్ మ్యాప్ రీడింగ్లో ఏమంటే మనం ఎగ్జాక్ట్గా చేయగలిగితే మనం మ్యాక్సిమం స్కోర్ చేయగలం అనేది సార్ యొక్క థియరీ. అది చాలా మంచి పద్ధతి. అన్నం అది కూడా నాది మొదటి బెంచ్లో మొదటి ప్లేస్. జిలాన్ సార్ మొదటిగా చూస్తూ ఉంటాడు, ఎవరు నిద్రపోతున్నారో వానికి అంటే కొట్టరు సార్, నిద్రపోతున్నారని కొట్టరు. సార్ ఒక థియరీ ఉండేది. ఏం థియరీ? క్వశ్చన్లో ఏం నడుతున్నది లేపుతాడు, ఎక్కడైనా చదివని చెప్పు అంటారు. వాడు చెప్పాడా బతికిపోయాడు, లేదంటే చెప్పిదామని కొడతాడు. చెప్పాడా బాగుంది వారందరినీ చెప్పి అంటే ఒకడు ఆన్సర్ చెప్పాడా అని ఇచ్చి పెడతారు. అంటే నెక్స్ట్ చెప్పలేదా, నెక్స్ట్ అలా ఒక రోజు ఒక ఇన్సిడెన్స్ మతికింది. మొత్తం క్లాస్ పోతాను లేదండి. అంటే ఆ ఎక్కువ అంటే కొన్ని ఇన్సిడెంట్స్ మనము మతికి వస్తూ ఉంటాయి. అటువంటి ఆలోచన వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. మన యొక్క గురువుని మనము గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. నెక్స్ట్ వస్తాను మన యొక్క సుబ్బారావు సారు, మన యొక్క కంప్యూటర్ మనల్ని నేర్పించినారు. సుబ్బరాయుడు సారు మనకు ఇద్దరు సారాలు ఉన్నారు. విద్యాధర్ సార్ మరియు సుబ్బరాయుడు సార్ ఇద్దరు ఉన్నారు. అంటే మనకు స్కూల్ ఏజ్లో అంటే అప్పుడు 2009-8-9లో అప్పుడప్పుడే కొన్ని స్కూళ్ళల్లో కంప్యూటర్స్ కూడా లేవు. కాకపోతే మన యొక్క సంజామల హై స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చాలా కంప్యూటర్స్ ఉన్నాయి. దాదాపు 10 పైన కంప్యూటర్స్ ఉన్నాయి. అంటే 12 కంప్యూటర్స్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క అంటే సార్ యొక్క క్లాస్ ఉన్నప్పుడు మ్యాక్సిమం సార్ ఏమో చేస్తున్నారంటే మనకు ఫ్యూచర్లో ఏది పిల్లలకు ఉపయోగపడుతుంది అన్నదానికి ఎక్స్ప్లెనేషన్ సార్ మనకు కంప్యూటర్ గురించి మన యొక్క మిత్రులు ఎవరైనా వచ్చి మాట్లాడాలని కోరుచున్నాను. కానీ మ్యాథ్స్ లేకుండా ఏది లేదని అర్థమైంది. సగం దూరం వెళ్ళిన తర్వాత కెమికల్ ఇంజనీరింగ్లో ఫస్ట్ సెమిస్టర్ బాగానే ఉంది, థియరిటికల్గా ఏం లేదు, ఫ్లూయిడ్స్ పైప్స్ ఇవి ఉన్నాయని చెప్పేసి సెకండ్ సెమిస్టర్లో ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ బెర్నౌలీస్ థియరము, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవే ఉన్నాయి సార్. ఇంకా వదిలేదు, ఎట్లా కూడా పాస్ అవుదామని చెప్పేసి ఎలాగో మధ్యలో ఒక సబ్జెక్ట్ ఇలా నెక్స్ట్ 5 డేస్లో ఏదో ఒక దాంట్లో జాయిన్ అయిపోయా. అక్కడ నాకు సంబంధించింది కాదా అవునా అని ఏం ఆలోచించలేదు, జాయిన్ అయిపోయాను. మనకు సంబంధించింది ఏదన్నా ఉందా లేదా అని ఒక టార్గెట్ పెట్టుకుందాం అనుకున్నా. కానీ మనకు సంబంధించి మనం జీవితంలో ఎలా చేస్తున్నామో జాబ్లో కూడా అలా చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. అలా చేయాలంటే ఏంటో మన పొజిషన్ కూడా రావాలి అని చెప్పేసి వెయిట్ చేశా. దగ్గర 9 ఇయర్స్ ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. ఇంకా ఒక 4-5 ఇయర్స్ తర్వాత ఇంకా కొంచెం బెటర్గా ఉంటాను. ఈ మాత్రం ఉంటే చాలనుకున్నా. ప్రజెంట్ అయితే ఇంకా హ్యాపీగా ఉన్నాను సార్. బట్ ఇప్పుడు ఏంటంటే నేను పక్కా నమ్ముతాను.
బట్ ఇక్కడికి వచ్చిన టీచర్లందరి గురించి నేను ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కరి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే కనుక స్టూడెంట్స్ కానీ సార్ వాళ్ళు కానీ ఏమన్నా కనుక క్షమించాలి. మన ఫస్ట్ తీసుకుంటే కనుక మాతృభాష అయిన తెలుగు సార్కు తెలుగు సంబంధించి మనకు ఇద్దరు తర్వాత పెద్ద తెలుగు సారు వేయాలి కొట్టేవాడు లేడు. దాని తర్వాత ఏమన్నట్టు ఇంకా జిల్లా సార్ ఉంటాడు. అంటే అంత నీట్నెస్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు సార్. వస్తారు, వచ్చి ప్రేయర్ అయిపోయిన తర్వాత తల లక్కీగా ఏంటంటే నలుగురు దొరికినానని ఐదవని నేను ఎందుకు దొరకలేదు ఎప్పుడప్పుడు అనుకుంటుంటా. నేను ఎప్పుడు ఐదవని అంట, నలుగురిలో ముగ్గురన్నా దొరికింటారు, నేను ఐదవని ఏంటా దొరికిండను. ఇట్లాంటి చిన్న చిన్న తీపినపల్లని అంటే గుర్తు చేసుకుంటాను. నేను దొరికిన బాగుండు కదా ఏమైనారు. వరండాలకి ఆ రోజు ఇన్విజిలేటర్ సుబ్బారావు సార్. ఎగ్జామ్స్ రాస్తున్నాము, బొమ్మ గీస్తున్నాను ఒక దిక్కు, ఏం చేయాలో తెలియదు. చిట్టీలు పెట్టేవాళ్ళు చిట్టీలు పెట్టారు, కాపీలు కొడుతున్నారు. నాగేంద్రుడు కూడా చిట్టి పెట్టాడు, ఏదో రాసుకుంటున్నాడు. సుబ్బారావు సార్ గమనించినాడో లేదు తెలియదు, బట్ రాసుకుంటున్నాడు, కంటిన్యూషన్ చేస్తున్నాడు. సార్ సుబ్బారావు సార్ గమనించకుండా వచ్చి ఒక్కటి వీపు మీద ఇచ్చాడు. వైబ్రేషన్ ఎక్కడ నా పొజిషన్లో వైబ్రేట్ అయింది. అప్పుడు తినాయలా ఇట్లాంటివన్నీ బాగుంటాయి క్లాస్లో. సార్ ఎంత ఎంకరేజ్ చేస్తారో అంత భయపడతారు. అది కళ్ళతో భయపడతారా బెత్తంతో భయపడతారంటే అట్టే కాదు, నవ్వుతూ భయపిస్తాడు సార్. ఎందుకో తెలియదు. నాకు తెలిసి 9th క్లాస్ ఫైనల్గా మేడం చేతుల మీదుగా టీసీ పొంది ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను సార్. లైఫ్లో ఎలాంటి రిస్క్స్ లేవు, నేనైతే ఎలాంటి రిస్క్ తీసుకోను సార్. చాలా సేఫ్గా లైఫ్ సాఫీ అవుదాం అనుకుంటున్నా. అండ్ ఇందాక ఇంట్రొడక్షన్లో ఇంతసేపు మాట్లాడినే కానీ ఒక్క విషయం మర్చిపోయాను. నాకు 2024లో అనుకోకుండా పెళ్ళి అయిపోయింది, ఒక బాబు కూడా ఉన్నాడు. తను వచ్చింది అది, కానీ బాబు ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఇంటి దగ్గర వదిలిపెట్టేచ్చాను సార్. ఉంటుంది అనుకున్నా, పరిచయం చేద్దాం అనుకున్నా, కానీ సిచ్యువేషన్ డామినేట్ చేసింది సార్, ఏమనుకోవద్దు సార్. ఇంతే సార్ నా ప్రసంగం. నెక్స్ట్ ఎవరైనా మాట్లాడేవి చెప్పుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ మండలంలో టోటల్గా 4 స్కూల్స్ ఉన్నాయి 10th క్లాస్వి. సో అందులో యాక్చువల్గా మా ఊరు వాళ్ళు ప్రిఫర్ చేసేది పేరుస్వామిలా విలేజ్. సో ఎప్పటికీ మండల్ ఫస్ట్ అనేది ఆ స్కూల్ నుంచే రావడం జరుగుతుండేది. సో యాక్చువల్గా నేను కూడా ఫస్ట్ 8th క్లాస్ జాయిన్ అవ్వడానికి పేరుస్వామిలోకే వెళ్ళాను. బట్ అక్కడ అన్నీ ఫుల్ అయిపోవడం వల్ల సీట్లు నెక్స్ట్ కానాలకు వద్దాం అనుకున్నా. యాక్చువల్గా బస్సు ఎక్కాను, బట్ టికెట్ కానాలకు తీసుకోకుండా సంజాలకు తీసుకున్నాను. ఎందుకంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ కూడా సీట్లు ఫుల్ అయిపోయినాయని చెప్పేసి. సో ఇక్కడ కూడా సీట్లు ఉంటాయా ఉండవా అని చెప్పేసి వచ్చాము. సో ఇక్కడ సీట్లు ఉన్నాయి. అప్పటికి కూడా ఇక్కడ కూడా డిమాండ్ బాగానే పెరిగిపోయింది. సో నన్ను అయితే ఏ సెక్షన్లో వేశారు. ఏ సెక్షన్ అనేది 8th క్లాస్లో బయట ఉండేది, ఏదో స్కూల్కు బయట పడేసినట్టు అట్లా ఉండేది పక్కన. సో నన్నేది ఇక్కడ ఈ రూమ్లో వేసారు, నన్ను బి సెక్షన్లో వేసి ఉంటే బాగుండేది కదా, నన్ను బి సెక్షన్లో వేయమని కూడా చాలాసార్లు అడిగారు స్టార్టింగ్లో. బట్ 9th క్లాస్ నుంచేసి లోపలికి రావడం జరిగింది. సో అలా నేను అనుకోకుండా ఈ స్కూల్లో విద్యను అభ్యసించాను. బట్ కానీ ఇక్కడ మనకు మంచి టీచర్స్ అందరూ దొరికారు. ఎస్పెషల్గా మన హెడ్ మాస్టర్ సారు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, స్టూడెంట్స్ మీద అలాగే ఉండేవాళ్ళు, టీచర్స్ మీద కూడా అలాగే ఉండేవాళ్ళు. సో సారు వల్లనే కూడా అక్కడ కూడా మా స్కూల్లో చింతేలు పెత్తేలు అంటే వాళ్ళ ఎగ్జాక్ట్ నేమ్స్ అనేది ఎవరు పిలిచేవాళ్ళు కాదు. బట్ నేను అక్కడ ఉన్నారు చింతేలు పెత్తేలు సారు, మళ్ళీ ఇక్కడ కూడా ఎలా వచ్చారు వాళ్ళని చెప్పేసి నాకు డౌట్ ఉండేది అప్పట్లో. దాని తర్వాత అది చింతేలు పెత్తేలుగా చిన్న తెలుగు సారు పెద్ద తెలుగు సారు అని చెప్పేసి షార్ట్కట్లో పిలుచుకునేవాళ్ళు. కాలక్రమేణా అంటే షార్ట్కట్లో అలా పేర్లు అలా వచ్చేసినాయి. సో ఎస్పెషల్గా మనకి సార్ కొంచెం చాలాసార్లు కొట్టారు. సో ఆయన ఎందుకు కొట్టారంటే మన అభివృద్ధి కోసము కొట్టారని చెప్పేసి మనకు అందరికీ ఇప్పుడు అర్థం చేసుకో. హిందీ సారు యాక్చువల్గా మాకు అప్పట్లో 7th క్లాస్ వరకు హిందీ ఏం వచ్చేవి కదా, వాళ్ళు గుణింతాలు కూడా వచ్చేవి కావు. సో 8th క్లాస్కి వచ్చిన తర్వాత సార్ ఏం చేశారంటే డైలీ మనకు వాళ్ళు గుణింతాలు మొత్తం ఎవ్రీడే రాసుకొని రావాలి. దాని తర్వాత లేదా వాళ్ళ గుణింతాలు ఒక ప్రాబ్లంలో 2-3 సొల్యూషన్స్ చెప్పేవాళ్ళు. ఒక విధానంలో ఎలా చేయాలి, ఇంకో విధానంలో ఎలా చేయాలి. సో 2 విధాలా చేసినా మార్క్స్ వస్తాయి. బట్ మనకు ఎవరి కెపాసిటీ ఎవరి క్యాపబిలిటీని బట్టి ఎవరికి ఏ పద్ధతిలో చేస్తే ఈజీగా ఉంటుందో వాళ్ళు ఆ పద్ధతిలో చేసేవాళ్ళు. సో మ్యాథ్స్ సార్తో ఏదంటే ఉంటాడో వాడు డేంజర్, వాడు నిద్రపోయినందుకు వాడికి దెబ్బలు పడతాయి. కానీ పక్కన పాఠం వినేటోడు కూడా ఎందుకు దెబ్బలు పడతాయంటే వాడికి ఆన్సర్ తెలియకపోవడం వల్ల లేదా స్పెల్లింగ్ చెప్పకపోవడం వల్ల వాడు దెబ్బలు తింటాడు. సో ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలు అనేవి సార్తో ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి
ఫిజిక్స్ సార్ హెయిర్ స్టైల్ బాగా నచ్చేది మనకి. అప్పుడు సార్ మీదే సార్ హెయిర్ స్టైల్ అప్పుడు సెంటర్ పాపడు తీసేసి నీట్గా మంచిగా వచ్చేవాళ్ళు. బస్ ఎక్కారు, ఆ విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇంకా ఎన్ఎస్ సార్ ఉన్నారు. ఎన్ఎస్ సార్ వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ సార్ వస్తేనే మనకు లెసన్ చెప్పరు, మొత్తం ఫస్ట్ బోర్డు మీద మొత్తం ఎంట్రీ చేసేస్తారు. సో బోర్డు మీద మొత్తం ఎంట్రీ చేసేసి ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వెళ్తాడు. మనం సార్ చెప్పేటప్పుడు మనం కూడా మ్యాక్సిమం నోట్ చేసేసుకుంటాం, దాని తర్వాత లెసన్ కాన్సన్ట్రేట్ చేస్తాం సార్ చెప్పేదాని మీద. సో ఇంకా మ్యాక్సిమం అందరికి సుబ్బరాయుడు సార్ యాక్చువల్గా నన్ను కొట్టారు. అప్పట్లో కంప్యూటర్ మాకేం వచ్చేది కాదు, అప్పుడు జస్ట్ కంప్యూటర్. బట్ నేను కొన్న నోట్బుక్ మీద వరల్డ్ వైడ్ వెబ్ అనేసి ఉండేది, అదే చెప్పాము, అది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి తర్వాత మేమే షాక్ అయ్యాము. సో అదే కరెక్ట్ చిన్న టాపిక్ అనమాట సార్తో. ఇంకా లాస్ట్ వచ్చేసి మేడం ఉన్నారు. క్లాస్లో ఉన్నప్పుడు మన వెంకటరాముడు సార్ క్లాస్ రూమ్లోకి వచ్చినాడు, అందరు స్టడీ అవర్కి కూర్చున్నాడు. అప్పుడు ఎవరు సార్ వచ్చినా కూడా ఎవరు విష్ చేయలేదు, కూర్చున్నారు అందరు ఎవరు లేకుండా. కాసేపు తర్వాత సార్ బయటకు వచ్చి ఒక పెత్తను తీసుకొని వచ్చి క్లాస్ మొత్తాన్ని కొట్టేస్తారు. నాకు అది బాగా గుర్తుంది. అదే సార్ నాకు వచ్చేసి మేము దాన్ని స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ ఉండాలి, ఒక్కొక్కసారి మిస్ అవుతాము. కానీ సార్ దాని తర్వాత మళ్ళీ ఎట్లా ఏ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పేసి మళ్ళీ చెప్తుండే బాగుంటుంది. మన శివప్రసాద్ సార్ అప్పట్లో సార్ స్కూల్కు రాలేదు అంటే ఇంకా క్లాస్ మొత్తానికి ఒక హ్యాపీనెస్.
కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో. చిడక పాడేందంట గంగిరెద్దులాటలో రోజు సన్నాయంట, పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగు ఉంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. దెబ్బలాటలోన ఓడిపోతే కోడి పుంజు పొయ్యి మీద కూరలాగా తాను మాడిపోద పాపం. మేడ మీద నుండి గాలిపటము నింగి దాకదారనే తోకగా ఎగురుతోంది ఎట్ల బండిపై. చిన్న పెద్ద గోల గోల చేయడం ఎంత బాగుందంట, రోజు మారిపోయినా గాని తగ్గేది లేదంట. అంతటా సంబరాలే, విందు భోజనాలు చేసి రావడానికి, నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి, అంతమంది ఒక్కసారి కలవడానికి చాలా వంట 3 రోజులు మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ
తెలిసాడే పసివాడై మెరిసాడే ఎందుకంటే 6, 7, 8 ఒక సెక్షన్ మాత్రమే నేను 500 పైగా మార్కులు రావడం జరిగింది. మన స్కూలు మండలంలోనే సెకండ్ రావడం జరిగింది. ఒక 2 మార్కులు వచ్చింటే మన స్కూలు మండలం ఫస్ట్గా ఉండేది. ఈ సంవత్సరము చేయడం జరిగింది. మేము రేపు ఉన్నాడు మంచి జీవితాలు మరియు వీళ్ళ తల్లిదండ్రులు పనిచేస్తుంది. ప్రజెంట్ కోయలకుంట్ల ఎంఈఓ గా పనిచేస్తూ మరియు డిప్యూటీ డిఓగా సార్ గారు పనిచేస్తున్నారు. మీ కోసం మీ అందరినీ కలుసుకోవాలనే ఉద్దేశంతో సారు ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. సారు తన అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా పిల్లలు చాలా మంది సంతగంటారు. ఎక్కువ పిల్లలు వీళ్ళంతా బ్యాగులు తెచ్చుకొని చిన్న చిన్న వస్తువు అట్లా వాళ్ళని చూసి మేము అప్పుడు పనిచేసినటువంటి మా ఉపాధ్యాయులు అందరం ఒక్కరోజు మేమందరం కలిసి ఇక్కడ మా స్థితిగతులు పూర్వపు మా అనుభవాలన్నీ పంచుకోవడానికి నిజంగా మేము కూడా చాలా ఉపాధ్యాయులందరికీ నమస్కారం. అలాగే మీకు అందరికీ మీరు ఇప్పుడు ఏ పొజిషన్ ఉన్నా తల్లిదండ్రి అనేవాడు గురువు అనేవాడు పిల్లల యొక్క పొజిషను లేదంటే వాళ్ళ స్థితిగతులు వాళ్ళు తమ కష్టమో నాకు బాగా తెలుసు. దానికంటే కూడా ఈ ఏరియాలో అప్పటికి నీళ్లు అందరూ బాటిల్ తెచ్చుకునేవాళ్ళు. ఎక్కువ ఉండాలి లేదా నాకు తెలియదు కానీ ఇక్కడ వాళ్ళందరూ బాటిల్లో సీసాలో తెచ్చుకుంటే అన్నీ ఇప్పుడు మనకు బాధపాలు ఉంటాయి చూడండి అట్లాంటివి ఏదిగా ఇవి ఎట్లా తాగుతారంటే ఇంతే సార్ ఇవి మధ్యనాడ ఉంది. అందరూ కూడా మేమందరం కూడా ఎటువంటి పొరపరిచయం లేకుండా అంతమంది కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. మామూలు అయితే కనుక కొంత ఇంకో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సుబ్బరాయుడు సారు తర్వాత ముబారక్ అని ఉండేవాడు. ముబారక్ పాఠాలు చెప్పలేకపోయాము. కాకపోతే ఏంటంటే మీరు ఇంతకుముందే చెప్పినట్టు మీరు మా పిల్లలు మీరు ఇక్కడ చదువుకోవడం ఎంత కష్టము, ఇంటి దగ్గర మీ వాళ్ళు చదివియరు బాగా ఎంకరేజ్ చేయాలి అనేది కూడా వాస్తవం. ఇప్పట్లో మారిపోయింది, కొంతవరకు మారింది. మాట్లాడుకుంటే నిజంగా ఆ కాలం చాలా మంచిది అనిపిస్తుంది మాకు కూడా. మాకు పైగా బాగా చదివే పిల్లలనే బాగా అల్లరి చేసే పిల్లలనే లేదా బాగా బడికి రానుడైనా బాగా ఏదైనా స్పెషల్ కంటే వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. టీచర్లకైతే క్లాస్లో రోజు పాఠాలు పరీక్షలు పెట్టి మార్కులు ఇచ్చి తగిన కాబట్టి అందరూ గుర్తు. కానీ కొంచెం స్పెషల్గా కనబడే పిల్లలు ఎక్కువగా మేము హెడ్ మాస్టర్గా గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. 2009 కాబట్టి అప్పుడు హెడ్ మాస్టర్గా కాబట్టి మీకు అందరికీ అయితే ఏంటంటే అంత మీకుండే నుంచి మీ స్థాయి నుంచి మీ పిల్లలకు కూడా మంచి అలవాట్లు నేర్పండి, మంచి విలువలు నేర్పండి. ఒకవేళ అనుకోవచ్చు ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి సార్. భవిష్యత్తు ఎట్లా ఉంటుందో మనకు ఒక రకంగా అంటే మేమైతే ఊహించలేములేండి. మీకైతే కొంతవరకు ఊహించాల్సిందే, దాని ప్రభావం కూడా కొంతవరకు మీకు పడుతుంది. అయితే ఏంటంటే మనకంటే మేము మీకు అంటే మనం పూర్వజ్ఞానాన్ని మనం అట్లా ఆ ఆనందం కోసం మనం ఈ కార్యక్రమం అంతే కదా. అంతే మనం ఇది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము. కానీ మనము విద్యా గురువు అంటే విద్యా అంటే ఈ జ్ఞాన ప్రకాశం చెప్పి విద్యను మెల్లలు జ్ఞాన అట్లా ఇప్పుడు ఆయన ఏం చెప్తారు అట్లా వాళ్ళను మన వైపు తీసుకొని ఏదో మరి మోటివేషన్ అంటే మన వైపు మన మాట దానికోసం ఏదో ఒకటి చెప్పాలి.